హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ పివి నరసింహారావు, డెంటిస్ట్ చిగురు వ్యాధిపని. ఈరోజు మరొక కొత్త టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. కొద్దిగా వీక్లీ తీయాల్సిన వీడియో నేను కొంచెం డిలే అవుతా ఉంది వీడియోస్ తీయడానికి. ఎందుకంటే దాని ప్రధాన కారణము కొంచెం ఇప్పుడు చలికాలం ప్లస్ వర్షాకాలం కాబట్టి కొంచెం పుచ్చున్న వాళ్ళు కూడా జువ్వని ప్లస్ అది లోపల దాకా వెళ్ళిపోయి రూట్ కెనాల్ చేయాల్సిన పరిస్థితులు, చాలామందికి పెయిన్, విపరీతమైన పెయిన్ అది కాల్స్ వస్తున్నాయి. సో ట్రీట్మెంట్కి క్లినిక్ రావడం జరుగుతుంది చాలామంది. సో దానివల్ల నేను వీడియోస్ తీయడానికి, మీతో ఇంటరాక్షన్ చేయడానికి, కమెంట్స్కి రిప్లై చేయడానికి కొంచెం డిలే అవుతుంది. సో ఇది మీరు గ్రహించగలరని నేను భావిస్తున్నాను. సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ ఏంటంటే డెంటల్ ఎమర్జెన్సీ కండిషన్స్. డెంటల్ ఎమర్జెన్సీ అంటే ఏంటి? డెంటల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అంటే ఏంటి? ఏ ప్రాబ్లమ్ని మనం డెంటల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అని భావిస్తాం. బేసిక్గా ఒక 4 థింగ్స్ మనం కన్సిడర్ చేయాలి డెంటల్ ఎమర్జెన్సీ. అవి ఏంటంటే విపరీతమైన పెయిన్ పంటిలో ఆర్ చిగురులో అంతగా పెయిన్ ఉండదు మనకి. డల్ పెయిన్తో ఇట్లా కిందికి రావడం, లేకపోతే చెవు దగ్గర పోవడం, లేకపోతే తల దగ్గర పోవడం ఉంటుంది డల్ పెయిన్. సివియర్ పెయిన్ అంటే అసలు భరించలేని పెయిన్ అన్నమాట. పురిటి నొప్పి కన్నా బాగా ఎక్కువ వచ్చేదే మనకి పంటి నొప్పి. సో అది ఎందుకు వస్తుంది? పుచ్చు వల్లనే మెయిన్ కాజ్ అనమాట, లేకపోతే పళ్ళు అరిగిపోవడం వల్ల. సో అది సివియర్ పెయిన్ ఉంటే అదొక డెంటల్ ఎమర్జెన్సీ కండిషన్. అలాగే సెకండ్, ఫేషియల్ స్వెల్లింగ్ అంటే ఫేస్ వాపు రావడము, దవడ వాపు రావడము, ఇట్లా బుగ్గ పైకి ఇట్లా వాపు రావడము, కింద భాగాన దవడ దగ్గర వాపు రావడము, లిప్స్ సరి లావుగా అయిపోతాయి కొందరికి. అది కూడా డెంటల్ ఇన్ఫెక్షన్ వల్లనే, ఆ చీమ్ రావడం వల్లనే మనకి లిప్స్ కూడా లావ్ అయ్యే కండిషన్లు కొన్ని ఉంటాయి అన్నమాట. మూడోది ఏమొచ్చి పళ్ళు సగానికి ఇరిగిపోవడము, లేకపోతే వర్టికల్గా ఫ్రాక్చర్ అవ్వడము, లేకపోతే చిప్ ఆఫ్ అవ్వడము, యాక్సిడెంట్తోనో ఏదో కింద పడిపోవడంతో. దానివల్ల కూడా పెయిన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇది థర్డ్ కండిషన్. ఫోర్త్ కండిషన్ మెయిన్గా డెంటల్ ఎమర్జెన్సీ కండిషన్ ఏంటంటే జ్ఞానదంతం అట్లే ఉండిపోవడము. అంటే జ్ఞానదంతం వచ్చేది మనకి ఎప్పుడు 21 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ అప్పుడు మనకి పూర్తిగా పైకి వస్తుంది. కొందరికి అది రాని పక్షంలో, అంటే అడ్డదిడ్డంగా ఉండిపోవడము, పక్క పన్ని పుష్ చేయడము, అలా ఉండడం వలన పెయిన్ ఎక్కువ ఉంటుంది, వాపు ఎక్కువ వస్తుంది దవడలో. సో అది కూడా ఒక ఫోర్త్ డెంటల్ ఎమర్జెన్సీ కండిషన్. సో ఈ 4 మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని అనమాట. ఈ 4 థింగ్స్ మీలో గ్రహించి ఉంటే కనుక వెంటనే దంతవైద్యుని, డెంటిస్ట్ని పోయి కలవడం ఉత్తమం. సో బాగా గుర్తుపెట్టుకున్నారు కదండి. సివియర్ టీత్ పెయిన్ ఆర్ గమ్ పెయిన్ వచ్చినా, ఫేస్ వాపు వచ్చినా, దవడ దగ్గర వాపు వచ్చినా, లిప్స్ వాపు వచ్చినా, లిప్స్ కూడా శ్రద్ధ పెట్టండి, లిప్స్ కూడా వాపు వచ్చినా, ప్లస్ ఇలా మెడ దగ్గర కూడా ఇట్లా వాపు వస్తాయి. దాన్ని లుడ్విగ్స్ యాంజైనా అంటారు. సో ఆ కండిషన్లో ఉన్నా కూడా డెంటల్ ఎమర్జెన్సీ కింద. ఇరిగిపోయినా, అడ్డంగా ఇరిగిపోయినా, వర్టికల్ ఇరిగిపోయినా, చిప్ ఆఫ్ అయిపోయిన పన్ను, అది కూడా ఒక డెంటల్ ఎమర్జెన్సీ కండిషన్. 4వది ఏమొచ్చి విజిడమ్ టీత్ పెయిన్, ఇంపాక్టెడ్ విజిడమ్ టీత్ అంటారు. అంటే బయటికి రాకుండా ఎముకలో ఇమిడిపోయి ఉన్న జ్ఞానదంతం, అది కింద 2 కావచ్చు, పైన 2 కావచ్చు. ఎప్పుడు కానీ పెయిన్ఫుల్గా ఉంటే తొందరగా డెంటిస్ట్ని సంప్రదించి తొలగించుకోండి. భయపడకుండా తొలగించుకోండి. సో కొన్ని పిక్చర్స్ చూపించాను, సో చూడండి. అలాగే జ్ఞానదంతం గురించి కూడా పూర్తిగా ఒక వీడియో తీశాను, ఐకార్డ్లో వదిలేస్తాను, చూడండి. సో ఉంటానండి ఈ వీడియో కిందే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. నా ఏజ్ 70-80 అయినా కూడా మీకు కొత్త అప్డేట్స్తో కొత్త అలా చెప్తానే ఉంటాయి. ఎందుకంటే డెంటిస్ట్రీ అనేది వాస్ట్ సబ్జెక్టు. ఇప్పుడు కాకపోతే జనరేషన్లో పిల్లలకి పుచ్చులతో, పెద్దవాళ్ళకి పళ్ళు పెట్టుకోవడము, దవడ పన్ను నొప్పో, ఎటువంటి పంట నొప్పులైనా వస్తూనే ఉంటాయి. సాధారణం మనం తినే ఫాస్ట్ ఫుడ్కి ఈ జనరేషన్లో. అప్పటి జనరేషన్లో ఇవన్నీ పన్ను ప్రాబ్లం లేవు కదా, ఇప్పుడు స్టార్ట్ అయినాయి అన్నీ. సో ఉంటాను. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఏ వీడియో తీసినా తొందరగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. సో హ్యావ్ ఎ నైస్ డే, బీ హ్యాపీ, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్
ఈట్ హెల్దీ ఫుడ్. బాయ్.